శ్రీకాకుళంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి మహత్తర కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారన్నారు. అటువంటి మహానుభావులు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించుకునే సందర్భం. ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు, నాయకులకు, గౌరవ ప్రెస్కు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి రాజకీయ శక్తి కలిగినటువంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అందరి మన్ననలు పొందిన మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మహనీయుడు. ఈ రాష్ట్రంలో 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక రకాలైన సేవలు చేసి మన జిల్లాకి ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలో, అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఈ జిల్లాకు నిమ్స్ మెడికల్ కాలేజ్ తెచ్చినా, మరి వంశధార సెకండ్ ఫేజ్ తెచ్చినా, మరి కరకట్టలు తెచ్చినా, రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అనేక కార్యక్రమాలు జరిగాయి. రూరల్ యూనివర్సిటీ, మరి మన జిల్లా వాసులు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 16 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఈరోజు కూడా స్థిరంగా మనసులో ఉన్నటువంటి నాయకుడిగా ప్రజా మన్నన పొందినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహోన్నతిని స్మరించుకోవడం మనందరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజల తాలూకా కర్తవ్యంగా తెలియజేస్తూ, ఈవేళ ఘననివాళి రాష్ట్రమంతా, దేశంలో ఇతర దేశాల్లో కూడా మరి నివాళులు అర్పించినటువంటి సందర్భం ఈవేళ. అటువంటి రోజున ఈవేళ మేమందరం కూడా శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ ఇక్కడ పాల్గొని మరి రాజశేఖర రెడ్డి గారికి ఘననివాళులు అర్పించుకుంటున్నాం. దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. మరి ఈనాడు మరి పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ రోజున మరి 7 రోడ్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మనకి దూరమై 16 సంవత్సరాలు అవుతుంది. భౌతికంగా రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటాయి. ఈ నేల కానీ, ఈ జనం కానీ ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని మరవలేవు. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మరి ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకందరికీ చెప్తున్నాను, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి.